గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. సో డేట్, రిమెంబర్ దిస్ డేట్. ఈ డేట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండమ్మా. 25th May 2021 ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసి సరిగ్గా సంవత్సరం అవ్వడం అనేది జరుగుతుంది. అంటే 25th May 2020 స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో విత్ వండర్ఫుల్ రెస్పాన్స్, మెనీ స్టూడెంట్స్తో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఈ వండర్ఫుల్ డేని మీ అందరితో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి కొన్ని ఆఫర్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది. అన్ని ప్రీమియం కోర్సెస్ మీద 10% ఆఫ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో చాలా చాలా తక్కువ ఫీజు అనేది తగ్గడం అనేది జరుగుతుందమ్మా. వీలైతే మనం ప్రత్యూష మేడం నెంబర్కి 7893899553 ఈ మేడం ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ ఆప్షనల్స్ చూడండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్ ఈ రెండు సురేష్ సార్ హ్యాండిల్ చేస్తారు. ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ రెండు నేను హ్యాండిల్ చేస్తానమ్మా. సో 4 ఆప్షనల్స్ అనేవి మనం హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. చక్కగా మీకు 25th May వరకు మీకు ఫీజు అనేది తగ్గింపు అనేది ఉండడం అనేది జరిగింది. సో ఈ లోపు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో మీకు చక్కగా నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. పర్సనల్ కేర్ అండ్ గైడెన్స్ అండ్ సపోర్ట్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి, ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాను అంటే 30,000 ఫీజు కాస్త 27,000 అవుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తానంటే 22,500, మామూలుగా 25,000 అమ్మ ఫీజు మీకు తగ్గుతుంది. రికార్డెడ్ కావాలి, ఇన్స్టాల్మెంట్ ఓన్లీ రికార్డెడ్ సరిపోతుంది సార్, నేను వర్కింగ్ ప్రొఫెషనల్, నేను లైవ్ అటెండ్ కాలేను, రికార్డెడ్ మాత్రం చూస్తాను క్లాసెస్ అంటే మీరు 25,000 ఫీజు కాస్త 22,500 మాత్రమే అవ్వడం అనేది జరుగుతుంది. రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే 20,000 ఫీ అండి, కానీ 18,000కే రావడం అనేది జరుగుతుంది మీరు సింగిల్ పేమెంట్ చేసేస్తే. అన్ని ఆప్షనల్ కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. సో టెస్ట్ సిరీస్తో కలిపి మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్తో కలిపి మీకు ఉండడం అనేది జరుగుతుంది, రైట్. సో చక్కగా మీరు ఒకవేళ కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అంటే ఒక ఆప్షనల్ సగం దూరం వెళ్ళిపోయాక దిస్ ఆప్షనల్ మే నాట్ బీ సూటబుల్ ఫర్ మీ అని కొన్నిసార్లు అనిపిస్తుంది. సో అప్పుడు కానీ బయట ఏం చేస్తారు, బయట ఎక్కువ ఒక 50,000 60,000 ఫీజులు ఉంటాయి. కట్టేసిన తర్వాత సో వేరే ఆప్షనల్కి మూవ్ అవ్వాలి అని అనిపిస్తున్నప్పటికీ, మనసు చెప్తున్నప్పటికీ మూవ్ అవ్వలేరు. ఎందుకు అంటే బికాజ్ ఫీజ్ కన్స్ట్రైంట్ అనేది ఉంటుంది కాబట్టి. సో అందుకే మేము ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాం. మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఒకవేళ ఇప్పుడు సపోజ్ మీరు ఆంథ్రపాలజీ తీసుకున్నారనుకోండి, ఆంథ్రపాలజీలో సైన్స్ ఉందండి, నేను ఇబ్బంది పడుతున్నాను, సోషియాలజీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను, అయిపోవచ్చు. అర్థమైందా? సోషియాలజీ తీసుకున్నారనుకోండి, పిఎస్ఐఆర్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు, అయిపోవచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నారు, చాలా కష్టంగా ఉంది సార్, ఆంథ్రపాలజీ తీసుకుంటాను, తక్కువ సిలబస్, అయిపోవచ్చు. సో ఇలా స్విచ్ అయ్యేటటువంటి ఛాన్స్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. చక్కగా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా జాయిన్ అవుతారని అనుకుంటున్నాను. ఓకేనా? 25th May వరకు ఈ ఫీజులు అనేవి ఉంటాయేమో. వీలైన త్వరగా జాయిన్ అవ్వండి, మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. యూ కెన్ మాస్టర్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఫర్ షూర్. ఓకేనా? రైట్. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సెస్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ, దాంతోపాటు గ్రూప్ 1 ఇన్ఫినిటీ, దట్ ఈస్ ఐదర్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అండి, రెండు కలిపి నేను చెప్తున్నాను. ఏది మీరు తీసుకున్నా ఈ ప్రీమియం కోర్సెస్ మీకు చక్కగా అన్నింటి మీద 10% ఆఫ్ ఉంది. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడీతో వస్తాయి. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలై పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. మమ్మల్ని నమ్మండి, నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. అడ్మిషన్స్ కోసం ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, రైట్. సో మరొకసారి ఈరోజు హిందూ అనాలిసిస్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే ఆర్టికల్స్ చూడండి. సిసిటిఎన్ఎస్, సో మన తాలూకా జిఎన్సిటిడి యాక్ట్ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్, అండ్ ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, ఈ 3 యాక్ట్స్ గురించి మనం యూట్యూబ్ వెర్షన్లో చూస్తాం. ఓన్లీ ఈ 3 గురించి యూట్యూబ్ వెర్షన్లో పెడతామండి. అండ్ మీకు ఫుల్ హిందూ అనాలిసిస్ కావాలంటే చక్కగా మీరు కోర్స్ తీసుకోవచ్చు. అండ్ రిక్యూజల్ అండ్ కొలంబో పోర్ట్ సిటీ, ఎలక్టోరల్ బాండ్స్ అండ్ కంపల్సరీ రిటైర్మెంట్, ఈ 4 గురించి డీటెయిల్డ్గా మన కోర్స్ తీసుకున్న వాళ్ళకి డీటెయిల్డ్గా వీడియో అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ నుంచి ఫుల్గా తవ్వి చెప్పడం అనేది జరుగుతుంది. పైన ఎప్పుడు లాగించడానికి ప్రయత్నించాను. ఎన్నిసార్లైనా బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తాను. అది మీకు చాలా చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. నేను ఎప్పుడు ఒకటే ప్రామిస్ చేస్తాను, ఏంటి అంటే మీరు కోర్స్ జాయిన్ అయిన తర్వాత మీ తాలూకా టైము, మీ తాలూకా డెడికేషన్, మీ తాలూకా డిసిప్లిన్ నాకు ఇచ్చారనుకోండి, బై ద ఎండ్ ఆఫ్ 1 year మీరు ఏ టాపిక్ అయినా మీరు నిష్ణాతులుగా మాట్లాడతారండి, ధారాళంగా మాట్లాడతారు ఆ టాపిక్ మీద. అలా చేసేటటువంటి పూర్తి బాధ్యత నాది. ఎందుకంటే లాస్ట్ టైం జాయిన్ అయిన వాళ్ళని నేను చూస్తున్నాను, ఎలా తయారయ్యారు, ఎంత అద్భుతంగా తయారయ్యారు ఒక్కొక్కరు. అంతే, యూ విల్ బికమ్ ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్ అమ్మ.
అర్థమైందా? సో యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ లైక్ ఎనీథింగ్, ట్రస్ట్ మీ. అర్థమైందా? సో అందుకే వాల్యూ యాడ్ చేస్తుంది కాబట్టి కోర్స్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే జస్ట్ 5,000 రూపీస్ నుంచే మీకు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. 5,000కి రికార్డెడ్ వెర్షన్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. సో మనకి లైవ్ కూడా కావాలి అంటే మీకు ఎక్స్ట్రా కూడా ఉండడం అనేది జరిగింది. ఒకసారి వీలైతే మేడంకి అడగండి, మేడంకి ఫోన్ చేస్తే మేడం చెప్తారు మీకు. అదే ప్రతి దానికి హిందూ అనాలిసిస్, ఫుల్ హిందూ అనాలిసిస్ పీడిఎఫ్, లైవ్ క్లాస్ పీడిఎఫ్ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. సో జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. మరి మన హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్ అనేది డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి 9,000 ఇండియన్స్ డీటెయిల్స్ చెక్ ఫర్ యూఎస్ ఎంట్రీ స్కీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. జాగ్రత్తగా వినండి. క్లియర్గా ఈ ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. సంవత్సరం 2008, 2008లో యుఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, యుఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక స్కీమ్తో ముందుకు రావడం అనేది జరిగింది, ఒక ప్రాజెక్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఏంటి సార్ ఆ ప్రాజెక్ట్ అంటే గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్. ఏంటండి అది? చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ లేదా ప్రాజెక్ట్, దీంతో ముందుకు రావడం అనేది జరిగింది. ఎప్పుడు? 2008లో ముందుకు రావడం అనేది జరిగింది. ఏంటి సార్ ఈ గ్లోబల్ ఎంట్రీ ప్రాజెక్ట్ అంటే? చూడండి, మామూలుగా మీరు యూఎస్ వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎవరో ఒకరు వెళ్ళాలనుకుంటున్నారు. సో మామూలుగా ఏం జరుగుతుంది, మీరు మొదట మీ చేతిలో పాస్పోర్ట్ ఉండాలి, దాంతోపాటు యుఎస్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్తారు, ఈ ఆఫీస్కి వెళ్ళి వీసా తీసుకుంటారు. వీసా తీసుకున్న తర్వాత యు గెట్ ఇన్ టు యూఎస్. మీరు ఏం చేస్తారు, యూఎస్కి మీరు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎవ్రీ టైమ్ యూ గెట్ ఇన్ టు యూఎస్ మీరు తప్పకుండా ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. ఫస్ట్ వెళ్ళిన తర్వాత మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటారు, మీరు యూఎస్కి ఫ్లైట్ మీద వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యూఎస్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా మీకు ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉంటుంది. ఇమిగ్రేషన్ ఆఫీస్లో లైన్లో ఉండాలి. లైన్లో ఉంటూ మీరు ఏం చేయాలి, ఇమిగ్రేషన్ ఆఫీస్ వాళ్ళు మీ క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకు వచ్చారు, ఎవరిని చూడడానికి వచ్చారు, మీ తాలూకా ఎక్కడైతే హోటల్స్ బుక్ చేసుకున్నారో హోటల్స్ టికెట్స్ అనేవి, అదే హోటల్స్ రిసిప్ట్స్ అనేవి చూపించండి. లేకపోతే మీరు ఏ టూరిజం ప్యాకేజ్ అనేది బుక్ చేసుకున్నారో వాళ్ళు చూపించండి డీటెయిల్స్. ఇలా చాలా చాలా అడుగుతారు, క్రాస్ క్వశ్చన్స్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ ముందు మీరు ఇండియాకి వెళ్ళేటప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీస్ వాళ్ళు మీకు బ్యాక్గ్రౌండ్ ఏంటి అవి అన్నీ అడగడం అనేది జరుగుతుంది మామూలుగా. అర్థమైందా? సో ఇప్పుడు ఏం తీసుకొచ్చారు అంటే అమ్మ, ప్రతిసారి ఎప్పుడు మీరు యూఎస్ వెళ్ళాలనుకున్నా, ఫస్ట్ టైమే కాదు ఎప్పుడు వెళ్ళాలనుకున్నా ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. సో మనకి యూఎస్ఏ అనేది ఏం చేసిందంటే గ్లోబల్ ఎంట్రీ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చింది. ఈ గ్లోబల్ ఎంట్రీ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది, మీరు ఎప్పుడైనా యూఎస్ వెళ్ళాలనే ముందు ఒకవేళ గ్లోబల్ ఎంట్రీ ప్రాజెక్ట్ ద్వారా మీరు ఒక్కసారి రిజిస్టర్ చేసుకున్నారనుకోండి, అంటే మీకు ఒక్కసారి రిగరస్ బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది జరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అంటే మీకు విపరీతంగా క్వశ్చన్స్ అడుగుతారు. మీరు నిజంగా ఎక్స్ట్రీమ్లీ రిస్క్లెస్ ఫెలో, అంటే మీరు అసలు ఇక్కడికి వెళ్ళడంలో, యూఎస్కి వెళ్ళడంలో, యూఎస్కి ఏమాత్రం మీరు ఒక సాధు జంతువు అనుకోండి, మీ వల్ల అసలు మీరు ఒక దొంగతనం తెలియదు, మీకు బ్యాడ్ రిమార్క్ లేదు, ఒక డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉన్నారు, బాగా చదువుకొని ఉన్నారు. సో అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్లోబల్ ఎంట్రీ ప్రాజెక్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ఏం జరుగుతుంది, వీళ్ళు ఎప్పుడు యూఎస్ వెళ్ళాలనుకున్నా జస్ట్ ఒక వీసా ప్రాసెసింగ్ అంతా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఒకసారి యూఎస్కి వెళ్ళిన తర్వాత కూడా ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా టకటక అయిపోతుంది. ఇమిగ్రేషన్ లైన్స్లో ఉండక్కర్లా, వీళ్ళు టకటక ఒక కియోస్క్స్ ఏవైతే ఉంటాయో, మనకు బ్యాంక్ కియోస్క్స్ ఎలా అయితే ఉంటాయో అలాంటి, ఇప్పుడు మెట్రోలో చూసారా, మెట్రో మనం బయటికి రాగానే మనం ఏం చేస్తాం, మన తాలూకా అనేది టికెట్ ఏదైతే ఉంటుందో టికెట్ పెట్టగానే డోర్స్ ఇలా ఓపెన్ అయిపోతే బయటకు వెళ్ళిపోతాం కదా. సో అలాగే ఈ కియోస్క్స్ ఏవైతే ఉంటాయి, కియోస్క్ ద్వారా వాళ్ళు ఈజీగా వెళ్ళిపోవచ్చు. దిస్ మేక్స్ స్పీడప్ ఎవ్రీథింగ్, ద ప్రాసెస్ అనేది స్పీడప్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరికి కానీ ఎక్స్ట్రీమ్లీ రిస్క్లెస్, అస్సలు యూఎస్కి రిస్క్ లేదు ఈ వ్యక్తి రావడం వల్ల అనుకునేటటువంటి సాధు జంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇది ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. కాకపోతే చాలా రిగరస్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది దీనికి చేయడం అనేది జరుగుతుంది. సో ఇది గ్లోబల్ ఎంట్రీ ప్రాజెక్ట్ అనేటటువంటి ప్రోగ్రామ్ని యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది 2008లో తీసుకురావడం అనేది జరిగింది. దీనిలోకి మన భారతదేశం ఎప్పుడు ఎంటర్ అవ్వడం అనేది జరిగింది, ఎప్పుడు
పార్ట్నర్ అవ్వడం అనేది జరిగింది 2017లో అవ్వడం అనేది జరిగింది. కొలంబియా కానీ ఇలాంటి చాలా కంట్రీస్ ఉన్నాయండి దీనిలో, ఓన్లీ ఇండియా కాదు. సో మనకి సౌత్ కొరియా ఏదైతే ఉంటుందో, సౌత్ కొరియా, కొలంబియా, కెనడా కానీ ఇవన్నీ దీనిలో ప్రోగ్రామ్స్, అంటే ఓన్లీ ఆ కంట్రీస్ యొక్క సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ తాలూకు ఎక్స్పెడిట్ ఇమిగ్రేషన్ ప్రొసీజర్, దట్ ఈస్ గ్లోబల్ ఎంట్రీ ప్రాజెక్ట్లో రిజిస్ట్రేషన్ చేస్తారన్నమాట. వేరే వాళ్ళకి చేయడం అనేది జరగదు, మామూలుగానే ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవి రిస్క్ అనేది తక్కువ ఈ కంట్రీస్కి, ఈ కంట్రీస్ వల్ల. ఎవరికి? మన తాలూకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అదే వేరే అదర్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కానీ లేకపోతే మీరు నార్త్ కొరియా కానీ వాళ్ళకి ఇది అవ్వదు. ఎందుకంటే ఎలాంటి వ్యక్తి నుంచైనా ఆ దేశానికి థ్రెట్ ఉండొచ్చు. బికాస్ ద నేచర్ ఆఫ్ ద రైవల్రీ దే హ్యాడ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ నుంచి కొద్దిగా రైవల్రీ వాళ్ళకి వీళ్ళకి ఉండడం అనేది జరిగింది కదా. సో అంత ఈజీగా ఇమిగ్రేషన్ ప్రొసీజర్ అనేది ఇవ్వరు అన్నట్టు. అర్థమైందా? సో ఇది మనకు రావడం అనేది జరిగింది. అయితే ఈ ప్రొసీజర్ కోసం యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్, మన యుఎస్ఏ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్స్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియా నుంచి ఎవరైతే యుఎస్కి వెళ్ళడం అనేది జరుగుతుందో, వెళ్ళే వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది ఇది చేయడానికి, రిఫర్ చేయడానికి, బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది చేయడానికి దేన్ని వాడుతున్నారంట? ఇండియన్ అథారిటీస్ యొక్క CCTNS అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని వాడడం అనేది జరుగుతుంది. ఏం చెప్పారమ్మా? CCTNS అనేటటువంటి ఒక డిపాజిటరీని వాడడం అనేది జరుగుతుంది. ఏంటి సార్ ఈ CCTNS అంటే? దీని ఫుల్ ఫామ్ చూడండి అమ్మా, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్. ఇది దీని తాలూకా ఫుల్ ఫామ్, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ ఏదైతే ఉంటుందో ఇదన్నమాట. ఇట్ ఈస్ ఎ సెక్యూర్ అప్లికేషన్. దిస్ ఈజ్ అన్ అప్లికేషన్ అండి, దిస్ అన్ యాప్. అర్థమైందా? సో దిస్ అప్లికేషన్ లింక్స్ ఓవర్ 97% పోలీస్ స్టేషన్స్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో ఉన్నటువంటి 97% పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లింక్ చేయడం అనేది జరుగుతుంది. ఠాణాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేస్తారు? పిఎస్ని వాటన్నిటి లింక్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మనం మామూలుగా ఇంటర్ పోలీస్ స్టేషన్ కోఆర్డినేషన్ కోసం మనకి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. పోలీస్ అనేటటువంటిది ఏ సబ్జెక్ట్? స్టేట్ సబ్జెక్ట్ కింద రావడం అనేది జరుగుతుంది కదా, స్టేట్ సబ్జెక్ట్ కింద రావడం అనేది జరుగుతుంది. కానీ మనకి ఇంటర్ స్టేట్, అందుకోసం స్టేట్ సబ్జెక్ట్ అవ్వడం వల్ల ఇంటర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరగడం ఇబ్బంది అవుతుంది. సో అందుకే ఈ క్రైమ్ రికార్డ్స్ కానీ లేకపోతే ఇవన్నీ ఒక రిపాజిటరీలో మెయింటైన్ చేయడం వల్ల మనకి అథారిటీస్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కానీ ఇలాంటి అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈజీగా యాక్సెస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అందుకోసం దీన్ని ఈ గవర్నెన్స్లో భాగంగా గవర్నెన్స్ని టెక్నాలజీ మయమంతా చేయడం, టెక్నాలజీ అనేది గవర్నెన్స్లో ఇంక్లూడ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో, బెటర్ గవర్నెన్స్ అనేది అందించాలనేటటువంటి ఉద్దేశంతో మనకి ఏం తీసుకురావడం అనేది జరిగింది? ఈ తాలూకా ప్రోగ్రామ్ CCTNS అనేటటువంటి ప్రోగ్రామ్ తీసుకురావడం అనేది తీసుకొచ్చింది. ఎవరు తీసుకొచ్చారు సార్ మన తాలూకా CCTNS ప్రోగ్రామ్ని అంటే? హోమ్ మినిస్ట్రీ పరిధిలో ఉన్నటువంటి, ఎవరండి? హోమ్ మినిస్ట్రీలో పరిధిలో ఉన్నటువంటి NCRB, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏదైతే ఉంటుందో ఇది డెవలప్ చేయడం అనేది జరిగింది. ఇది తీసుకురావడం అనేది జరిగిందండి. ఎప్పుడు తీసుకురావడం అనేది జరిగిందండి అంటే 2009లో, 2009లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. 2009లో మన తాలూకు హోమ్ మినిస్ట్రీ అండర్లో ఉన్నటువంటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏదైతే ఉంటుందో అది దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ CCTNS అండి? మన తాలూకా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ యొక్క ఎయిమ్ ఏంటి? ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ ఎ కాంప్రహెన్సివ్ అండ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఫర్ ఎన్హాన్సింగ్ ద ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ పోలీసింగ్ అట్ ద పోలీస్ స్టేషన్ లెవెల్. ఏం చెప్తున్నారు? ఏంటి దీని తాలూకా ఏమంట? ఎట్ ద పోలీస్ స్టేషన్ లెవెల్. పోలీస్ స్టేషన్ లెవెల్లో ఏంటి ఇంక్రీజ్ చేయడం అంటున్నారు? ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ పోలీసింగ్ సిస్టమ్. ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్, వాళ్ళు చక్కగా పని చేయాలి, వాళ్ళ తాలూకా వర్క్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి. అందుకోసం దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ కాంప్రహెన్సివ్ అండ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అండి. సో బికాజ్ ఇట్ లింక్స్ 90% ఆఫ్ ద పోలీస్ స్టేషన్స్ కదా. సో లింక్ చేయడం వల్ల మన తాలూకా క్రైమ్ రికార్డ్స్ కానీ క్రిమినల్ రికార్డ్స్ కానీ ఈజీగా యాక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ విల్ బి డన్ త్రూ, ఎలా ఈ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ అనేది రావడం అనేది జరుగుతుంది అంటే అడాప్షన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ అనేటటువంటి ఈ గవర్నెన్స్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన తాలూకా పోలీసింగ్ ఏదైతే ఉంటుందో, పోలీస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానిలోకి ఇంక్లూడ్ చేయడం. దాంతోపాటు క్రియేషన్ ఆఫ్ ఎ నేషనల్ వైడ్ నెట్వర్క్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ IT ఎనేబుల్డ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ట్రాకింగ్ సిస్టమ్. సో IT ఎనేబుల్డ్ ట్రాకింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయాలి. టెక్నాలజీ ఏదైతే ఉంటుందో టెక్నాలజీ ట్రిగ్గర్ చేసేటటువంటి ఒక ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. సో బెటర్గా క్రిమినల్ రికార్డ్స్ అనేవి ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది, బెటర్గా ప్రాసెస్ అనేది రావడం అనేది జరుగుతుంది, బెటర్గా ఇన్వెస్టిగేషన్, డిటెక్షన్ ఆఫ్ క్రిమినల్స్ ఇవన్నీ బెటర్గా ఉండడం అనేది జరుగుతుంది.
అర్థమైందా? సో ఇది పోలీస్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆటోమేట్ చేయడం అనేది జరుగుతుంది పోలీస్ స్టేషన్ లెవెల్లో అండ్ హయ్యర్ లెవెల్స్లో. ఎందుకు అంటే మనకి ఆన్లైన్ కంప్లైంట్స్ ఇప్పుడు మనకి ఇప్పుడు కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకోండి, చాలామందికి ఎలా ఉంటుంది, పోలీస్ స్టేషన్ మేము మెట్టు ఎప్పుడు ఎక్కలేదు. ఈవెన్ దో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్న వాళ్ళు ఎలా ఉంటారంటే మేము ఎప్పటి వరకు పోలీస్ స్టేషన్ మెట్టెక్కలేదు, రైట్, ఇప్పుడు ఎలా వెళ్తాము, వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పటికీ. అర్థమైందా? సో ఎప్పుడైనా ఒక అమ్మాయి రేపుకు గురైంది అనుకోండి, అమ్మాయి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడానికి ఇష్టపెట్టుకోదు. ఎందుకు ఇష్టపెట్టుకుంటుంది? నా పరువు పోద్దేమో, నాకు ఇబ్బంది అవుతుందేమో. బికాజ్ మీ తాలూకా ఇదేదైతే ఉంటుందో అది బయటపడిపోతుంది. ఇప్పుడు సీక్రెసీ అనేది, ప్రైవసీ అనేది మెయింటైన్ అవ్వదు కదా. సో ఇలాంటి మనకి తాలూకా ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో, దట్ ఈజ్ CCTNS, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్ లాంటి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో, అప్పుడు ఆన్లైన్ కంప్లైంట్స్ అనేవి, ఇప్పుడు మనం ఆన్లైన్లో UPI పేమెంట్స్ ఎలా చేస్తున్నామో ఆన్లైన్లో అలా పోలీస్ స్టేషన్ కంప్లైంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు పర్సన్స్ యొక్క వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. దాంతోపాటు ఏదైనా పర్సన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఈ పర్సన్ గురించి స్టేటస్ ఏంటి, కేసులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఆన్లైన్లో వెంటనే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేయొచ్చు, వెంటనే యాక్సెస్ చేయొచ్చు అతని తాలూకు రిజిస్టర్. అవునా కదా? సో ఇలాంటి ఇంపార్టెంట్ యూజెస్ అనేవి ఉంటాయి. కాబట్టి దీన్ని 2009లో మన తాలూకా యూనియన్ హోమ్ మినిస్ట్రీ అండర్లో ఉన్నటువంటి NCRB, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏదైతే ఉంటుందో ఇది తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా అందరికీ? సో చాలా సింపుల్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంతే కాంప్రహెన్సివ్గా నేర్చుకోవాలంటే చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వండి అమ్మా. మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. అర్థమైందా? సో మంచి మీకు రిటర్న్ మెటీరియల్ కూడా ప్రతిరోజు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ట్రస్ట్ మీ, అండ్ మీకు చాలా మంచి వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దానికి వెళ్దామా? జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హైకోర్ట్ సీక్స్ గవర్నమెంట్ స్టాండ్ ఆన్ GNCTD యాక్ట్ ప్లీ. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి రిగార్డింగ్ GS పేపర్ 2 అమ్మ. సో పాలిటీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. పాలిటీ అండ్ గవర్నెన్స్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 2 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ అనేది అర్థమైపోతుంది. ఒక్క మాట, నేను గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీని గురించి ఒక 40 minutes వీడియో అనేది చేశాను రీసెంట్గా. వీలైతే మీరు ఏం చేస్తారు అంటే ఇలా టైప్ చేయండి యూట్యూబ్లో GNCTD యాక్ట్ LTX క్లాసెస్, లేకపోతే LTX అని టైప్ చేసినా మీకు వస్తుంది. ఏంటి, మన తాలూకు వీడియో వస్తుంది. నేను డీటెయిల్డ్గా చెప్పాను, మన తాలూకు ఢిల్లీ యొక్క హిస్టరీ నుంచి చెప్పాను ఏం జరిగిందని. అది ఒక్కసారి చూస్తే మీకు కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. నేను ఇక్కడ కూడా చెప్తాను, చెప్పనని కాదు, బట్ అది ఇంకా డీటెయిల్డ్గా చెప్పడం అనేది అంత టైం తీసుకొని చెప్పాను కదా. సో వీలైతే మీకు మొత్తం కంప్లీట్గా తెలిసిపోతుంది ఈ యాక్ట్ గురించి. వీలైతే ఒక్కసారి ఆ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఆ వీడియో అనేది చూడండి. సో ఇప్పుడు మన ఆర్టికల్ అనేది డిస్కస్ చేద్దాం, ఏం జరిగింది ఏంటని చూద్దాం. జాగ్రత్తగా చూడండి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మనం కొంత బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాలి. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే మన కాన్స్టిట్యూషన్ నుంచి మొదలు పెట్టాలి, మన రాజ్యాంగం నుంచి మనం మొదలు పెట్టాలి. ఎక్కడి నుంచి? కాన్స్టిట్యూషన్ నుంచి. కాన్స్టిట్యూషన్లోని ఏ ఆర్టికల్కి వెళ్దాం అంటే ద వెరీ ఫస్ట్ ఆర్టికల్కి వెళ్దాం. ఆ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 1, అధికరణ 1వ అధికరణ. సో ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ఇండియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో, భారత యూనియన్ ఏదైతే ఉంటుందో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 3 things. 1 స్టేట్స్, రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో రాష్ట్రాలు. 2 యూనియన్ టెరిటరీస్. 3వది ఏంటి అంటే ఎక్వైర్డ్ టెరిటరీస్. లైక్ మనకి పుదుచ్చేరి ఉంది, పుదుచ్చేరిని మనం ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం అనేది జరిగింది, రైట్. స్టేట్స్, రాష్ట్రాలు అండ్ యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు ఉండడం అనేది జరిగింది. అయితే మన తాలూకా యూనియన్ గవర్నమెంట్కి, ఇండియన్ యూనియన్ గవర్నమెంట్కి అండ్ మన తాలూకా స్టేట్స్కి మధ్య ఉన్నటువంటి ఈ రిలేషన్షిప్ అనేది ఏంటి సార్ అంటే ఫెడరల్ రిలేషన్షిప్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఫెడరల్ రిలేషన్షిప్ అంటే ఏంటి సార్? దేర్ ఇస్ ఎ క్లియర్ డిమార్కేషన్ బిట్వీన్ ద పవర్స్ ఆఫ్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్. రాష్ట్రాలకి కేంద్రానికి మధ్య పవర్స్ డిమార్కేషన్ క్లియర్గా ఉండడం అనేది జరుగుతుంది. ఎలా ఉంటుంది సార్? మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో మన రాజ్యాంగంలో Schedule 7 ఉండడం అనేది జరుగుతుంది. Schedule 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 lists. 1 యూనియన్ లిస్ట్, 2వది స్టేట్ లిస్ట్, 3వది ఏంటి సార్? కాన్కరెంట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో కాన్కరెంట్ లిస్ట్. ఏంటి సార్ ఈ లిస్ట్? సో యూనియన్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్టుల మీద ఎవరండి చేయొచ్చు? మన తాలూకా చట్టాలు అంటే యూనియన్ గవర్నమెంట్ మాత్రమే చేయొచ్చు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేయొచ్చు. దాని సెంట్రల్ లిస్ట్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో యూనియన్ లిస్ట్లో ఏముంటాయి సార్? సపోజ్ డిఫెన్స్ అనే సెంటర్లోనే వస్తుంది, లేకపోతే ఫినాన్స్ అనేది దేనిలోకి రావడం అనేది జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోకి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్టుల మీద స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే చేయాలి. సపోజ్ లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో లా అండ్ ఆర్డర్, లేకపోతే మనకి ల్యాండ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్, ఇవన్నీ స్టేట్
అండర్లోకి రావడం అనేది జరుగుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే దీని మీద చట్టాలు చేస్తుంది. కాన్కరెంట్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో రెండు కలిపి చట్టాలు చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇద్దరూ చేయొచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. వెరాజ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో యూనియన్ టెరిటరీస్ని ఇంకొక పేరు ఏంటి అంటే సెంట్రల్లీ అడ్మినిస్టర్డ్ టెరిటరీస్ అని కూడా అంటాం. ఏమంటాం? సెంట్రల్లీ అడ్మినిస్టర్డ్ టెరిటరీస్ అంటాం. బికాస్ దీస్ యూనియన్ టెరిటరీస్ వర్ డైరెక్ట్లీ రూల్డ్ బై ద సెంటర్, డైరెక్ట్లీ అడ్మినిస్టర్డ్ బై ద సెంటర్. అంటే సెంట్రల్ గవర్నమెంటే దీని తాలూకు పరిపాలన ఏదైతే ఉంటుందో పరిపాలన అనేది చేయడం అనేది జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంటే కంప్లీట్గా పరిపాలన చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ యూనియన్ టెరిటరీస్ డైరెక్ట్లీ అడ్మినిస్ట్రేటెడ్ బై ద సెంటర్. ఎవరండి దీనికి యూనియన్ టెరిటరీస్కి ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఉండడం అనేది జరుగుతుందంటే ప్రెసిడెంట్. రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో రాష్ట్రపతి ఉండడం అనేది జరుగుతుంది. ప్రెసిడెంట్ పరిపాలిస్తారండి. దేన్ని ప్రెసిడెంట్ పరిపాలిస్తారు? యూనియన్ టెరిటరీ ఏదైతే ఉంటుందో యూనియన్ టెరిటరీని పరిపాలించడం అనేది జరుగుతుంది. ఎవరిని ప్రతి ఒక్క యూనియన్ టెరిటరీని మరి రాష్ట్రపతి ఒక్కరే పరిపాలించగలరా? కష్టం కదా. సో అందుకే ఆయన ఏం చేస్తాడు, తన తాలూకా యాబ్సెన్స్లో ఇది చేయమని నా ఏజెంట్గా పనిచేయని చెప్పి ఒక ఏజెంట్ నియమించడం అనేది జరుగుతుంది. సో ప్రెసిడెంట్ అడ్మినిస్టర్స్ అండ్ యూనియన్ టెరిటరీ త్రూ ఏజెంట్. ఒక ఏజెంట్ ద్వారా ఆయన రూల్ చేయడం అనేది పరిపాలించడం అనేది జరుగుతుందమ్మా. ఈ ఏజెంట్కి ప్రెసిడెంట్ డిఫరెంట్ డిజిగ్నేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లైక్ లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు కొన్ని దగ్గరలు చూస్తే అడ్మినిస్ట్రేటర్ అంటారు, కొన్ని దగ్గరలు చూస్తే చీఫ్ కమిషనర్ అంటారు. సో ఇలా డిఫరెంట్ పేర్లు ఉంటాయి. ఇప్పటివరకు మనకు చీఫ్ కమిషనర్స్ ఎవరు లేరు. అడ్మినిస్టర్స్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండడం అనేది జరిగింది. సో ఒక్కొక్క మన సెంటర్ వివిధ రకాలైనటువంటి యూనియన్ టెరిటరీస్ని వివిధ రకాలైనటువంటి కారణాల ద్వారా యూనియన్ టెరిటరీస్గా కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తుంది. అర్థమైందా? సో ఆ రీజన్స్ పక్కన పెడితే అది మనం పాలిటీలో డీటెయిల్గా నేర్చుకుంటాం. ఒకవేళ మీకు ఎందుకు అంటే ఒకసారి వీలైతే ఆ వీడియో అనేది చూడండి, మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఇప్పుడు చూడండి. ఢిల్లీ. వై ఢిల్లీ ఈజ్ అన్ యూనియన్ టెరిటరీ? ఢిల్లీ ఎందుకు యూనియన్ టెరిటరీ అయిందండి? ఢిల్లీ ఎందుకు కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించబడింది? బికాస్ ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద నేషన్. మన భారతదేశానికి ఢిల్లీ ఏంటంటే రాజధానిగా ఉండడం అనేది జరిగింది. రాజధాని అనేటటువంటిది ఫెడరల్ గవర్నమెంట్ అండర్లో, ఫెడరల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ అని అర్థం చేసుకోండి. ఫెడరల్ గవర్నమెంట్ అండర్లో ఉండడం ఇదేమీ కొత్త కాదు. సపోజ్ లెట్స్ టేక్ వాషింగ్టన్ డీసీ ఈజ్ అండర్ మన తాలూకా అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్, మన తాలూకా యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ అండర్లో ఉండడం అనేది జరిగింది. సపోజ్ క్యాన్బెరా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా. మన ఆస్ట్రేలియన్ ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్బెరాని పరిపాలించడం అనేది జరుగుతుంది. సో ఇది క్యాపిటల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉండడం అనేది మోస్ట్ ఆఫ్ ద ఫెడరల్ నేషన్స్ మన తాలూకా క్యాపిటల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో ఉండడం అనేది జరుగుతుంది. ఇదేం కొత్త కాదు. రెండవది పాపులేషన్. సో ఢిల్లీస్ పాపులేషన్ ఈజ్ మోర్ దెన్ ద పాపులేషన్ ఆఫ్ మోర్ దెన్ 120 కంట్రీస్. అంటే ప్రపంచంలో 120 దేశాల జనాభా ఏదైతే ఉంటుందో అంతకంటే మన తాలూకు ఢిల్లీ పాపులేషన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ అనమాట. అర్థమైందా? సో 120 దేశాల కంటే ఎక్కువ జనాభాని మన తాలూకా ఢిల్లీ అనేది ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది ఢిల్లీ యొక్క దీనిగా ఉండడం అనేది జరిగింది. సో ఢిల్లీ యొక్క హిస్టరీ చూసుకుంటే టిల్ 1956 1956 వరకు ఢిల్లీకి ఏముండడం అనేది జరిగింది అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉండడం అనేది జరిగింది. ఏముండేదమ్మా? లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉండడం అనేది జరిగింది. సో తర్వాత 1956 తర్వాత ఏం జరిగింది? 1956 నుంచి 1993 వరకు ఢిల్లీ అనేది ఒక యూనియన్ టెరిటరీగా కొనసాగడం అనేది జరిగిందమ్మా. 1993 వరకు ఒక కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగడం అనేది జరిగింది. అండ్ వితౌట్ ఎనీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది లేదు. సో కొన్ని యూనియన్ టెరిటరీస్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుందమ్మా, కొన్ని యూనియన్ టెరిటరీస్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉండదు. అర్థమైందా? కొన్ని యూనియన్ టెరిటరీస్కి మాత్రమే లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉంటుంది. సపోజ్ ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండడం అనేది జరిగింది. అండ్ మన తాలూకా పుదుచ్చేరి ఏదైతే ఉంటుందో పుదుచ్చేరికి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉండడం అనేది జరిగింది. అండ్ దిస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ హ్యావ్ ఏ యూనియన్ టెరిటరీ. ముందు మనకి విల్ హ్యావ్ ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ. దీనికి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది రాబోతుంది. సో మన తాలూకా ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఢిల్లీకి 1956 వరకు లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉండేది. 1956లో త్రూ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1956 ద్వారా ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీని అబాలిష్ చేసి దాన్ని కేవలం యూనియన్ టెరిటరీగా మార్చారు. మళ్ళీ 1993లో మళ్ళీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది మన ఢిల్లీకి రావడం అనేది జరిగింది.
సో ఎందుకు వచ్చింది అంటే మన బాలకృష్ణన్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. 1987లో బాలకృష్ణన్ రిపోర్ట్ కమిటీ అనేటటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే ఢిల్లీ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ పీపుల్ స్ట్రాంగ్గా కోరుకోవడం అనేది జరుగుతుంది. ఢిల్లీ పీపుల్ ఏం కోరుకుంటారు అంటే మాకంటూ ఒక స్టేట్ హుడ్ కావాలి అని చెప్పి కోరుకోవడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా అందుకు ఢిల్లీకి స్టేట్ హుడ్ ఇద్దామా వద్దా అనేటటువంటి ఉద్దేశంతో ఈ బాలకృష్ణన్ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేస్తారు. బాలకృష్ణన్ కమిటీ కేమ్ అప్ విత్ రిపోర్ట్. ఇదేం చెప్తుంది అంటే ఢిల్లీకి మనకి ఇదేదైతే ఉంటుందో స్టేట్ హుడ్ ఏదైతే ఉంటుందో రాష్ట్ర హోదా అనేది అక్కర్లేదు, కానీ ఢిల్లీకి మాత్రం ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలి అని చెప్తుంది. ఈ స్పెషల్ స్టేటస్ కూడా ప్రత్యేక హోదా కూడా ఎలా ప్రొవైడ్ చేయాలని చెప్తుంది అంటే త్రూ ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో కన్స్టిట్యూటివ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫర్ ఢిల్లీ అని చెప్పి చెప్తుంది. కానీ స్టేట్ హుడ్ మాత్రం వద్దంటుంది. బికాజ్ ఢిల్లీ డజంట్ బిలాంగ్ టు ఓన్లీ ఢిల్లీ పీపుల్, ఢిల్లీ బిలాంగ్ టు ఆల్ ఓవర్ ఇండియా. భారతదేశం మొత్తానికి చెందినటువంటిది ఢిల్లీ. మరి అలా అని ఢిల్లీ పీపుల్ యొక్క యాస్పిరేషన్స్ అనేవి వదిలేస్తామా? వదిలేయకూడదు. స్పెషల్ స్టేటస్ అనేది ఢిల్లీకి ఇవ్వాలి. అంటే ఢిల్లీ అనేది అన్ని రాష్ట్రాలు అదర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్స్ కంటే తక్కువ, మిగిలిన రాష్ట్రాల కంటే తక్కువ, బట్ మిగిలిన యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటికంటే ఎక్కువ. ఇట్ విల్ బీ ఇన్ సమ్వేర్ మిడిల్. అర్థమైందా? మధ్యలో ఉండడం అనేది జరగాలి. సో రాష్ట్రాల్లాగా స్టేట్ హుడ్ ఇవ్వద్దు, కానీ ఒక ప్రత్యేక హోదా మామూలు యూనియన్ టెరిటరీ లాగా కూడా కన్సిడర్ చేయొద్దు. ఒక ప్రత్యేక హోదా అనేది ప్రొవైడ్ చేయండి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. కన్సిక్వెంట్లీ పివి నరసింహరావు గవర్నమెంట్ 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది తీసుకురావడం అనేది జరుగుతుంది. సో 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1991 వల్ల ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఢిల్లీకి స్పెషల్ స్టేటస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ స్పెషల్ స్టేటస్ ఏంటి అంటే ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉండాలి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. సో దిస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో దిస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ మేక్ ఏ లా ఆన్ సబ్జెక్ట్స్ ఆఫ్ స్టేట్ లిస్ట్. మామూలుగా షెడ్యూల్ 7లో స్టేట్ లిస్ట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్లో ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనే చట్టాలు చేయొచ్చు మామూలు రాష్ట్రాల్లాగా. ఇట్ ఈస్ కామన్ టు ఎవ్రీ స్టేట్. కానీ నాట్ ఓన్లీ స్టేట్ లిస్ట్ అమ్మ, స్టేట్ లిస్ట్తో పాటు కాన్కరెంట్ లిస్ట్లో కూడా స్టేట్ చెప్పాను కదా, కాన్కరెంట్ లిస్ట్లో బోత్ సెంటర్ అండ్ స్టేట్ రెండు చట్టాలు చేయడం అనేది జరుగుతుంది ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద. సో రెండింటి మీద చట్టాలు చేయొచ్చు. స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ రెండింటి మీద చట్టాలు చేయొచ్చు లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎక్సెప్ట్ ఫర్ ద మ్యాటర్స్ ఆఫ్ పోలీస్. స్టేట్ లిస్ట్లో పోలీస్ ఉంటుంది, కానీ పోలీస్ విషయాల మీద చట్టాలు చేయకూడదు. లా అండ్ ఆర్డర్ విషయాల మీద కూడా చట్టాలు చేయకూడదు. అండ్ ల్యాండ్ మీద కూడా చట్టాలు చేయకూడదు. వీటి మీద చట్టాలు అనేవి ఎవరు చేయడం అనేది జరుగుతుంది? ఓన్లీ మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంటే చేయడం అనేది జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడి వరకు బాగానే ఉంది. సో మనకి 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత మనకి గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ ఏదైతే ఉంటుందో 1991లో తీసుకొచ్చారు సబ్సిక్వెంట్గా. అండ్ ఇట్ ఫ్రేమ్డ్ రూల్స్, ఎలా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలా ఏర్పడాలి ఏంటి అని రూల్స్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. రైట్. సో మనకి ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీగా కొనసాగడం అనేది జరిగింది విత్ ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ. యూనియన్ టెరిటరీని ఎవరండి అడ్మినిస్టర్ చేస్తారు? ప్రెసిడెంట్ అడ్మినిస్టర్ చేస్తారు. ప్రెసిడెంట్ ఒక లెఫ్టినెంట్ గవర్నర్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో ఢిల్లీ యొక్క పరిపాలన బాధ్యతలు ఇద్దరి మధ్య చీలిపోయాయి. ఒకటి లెఫ్టినెంట్ గవర్నర్, రెండవది ఏంటి అంటే ఢిల్లీ యొక్క గవర్నమెంట్. సో ప్రభుత్వం, ఢిల్లీ పీపుల్ ఎన్నుకున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్, ఇద్దరు కలిపి ఢిల్లీని పరిపాలించడం అనేది మొదలుపెట్టడం అనేది జరిగింది. సో ఒకవేళ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లెఫ్టినెంట్ ఒకవేళ డిసగ్రిమెంట్ వచ్చిందనుకోండి, గవర్నమెంట్ సపోజ్ ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది, లెఫ్టినెంట్ గవర్నర్ దానికి ఆపోజిట్గా ఉన్నారనుకోండి. సపోజ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఒక స్కూల్ కట్టిద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. స్కూల్ కట్టిద్దాం అనుకునేటప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన వద్దంటా ఉన్నారనుకోండి, దేర్ ఇస్ ఎ డిసగ్రిమెంట్ బిట్వీన్ దోస్ టూ. అప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ రిఫర్ ఎనీ మ్యాటర్ టు ద ప్రెసిడెంట్. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరి దగ్గరికి వెళ్తారు? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తారు. సో ప్రెసిడెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో దట్ విల్ బి బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్ అది చేయాలి. ప్రెసిడెంట్ మనకి స్కూల్ వద్దు అన్నారనుకోండి, స్కూల్ కట్టకూడదు. అర్థమైందా? సో లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్స్ ఏవైతే ఉంటాయో అవి రిటైన్ చేయడం అనేది జరిగింది. చాలా వరకు రిటైన్ చేయడం అనేది జరిగింది, పవర్స్ ఉంచడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కూడా ప్యారల్గా పనిచేయడం అనేది జరుగుతుంది. సో మధ్యలో ఏజ్ ఆఫ్ హార్మోనీ అనేది రావడం అనేది జరిగిందమ్మా. అంటే చూడండి, లెట్ మీ మేక్ యూ అండర్స్టాండ్ హియర్. సో ఇక్కడ గవర్నమెంట్ ఢిల్లీ యొక్క బాధ్యతలు ఎవరెవరి మధ్యకి వెళ్ళిపోయాయి? మన తాలూకా లెఫ్టినెంట్ గవర్నర్ హూ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఎవరి తాలూకా దీంతో వర్క్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అంటే మన తాలూకా ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైజ్తో ప్రెసిడెంట్ పనిచేస్తారు. అంటే ఒకరు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది పరిపాలిస్తుంది, అండ్ ఒకవైపు ఢిల్లీ పీపుల్ ఎన్నుకున్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో స్టేట్ గవర్నమెంట్. సో ఢిల్లీలో
సరైనటువంటి గవర్నెన్స్ అందాలి అంటే వీళ్ళిద్దరి మధ్య ఏముండాలి, సఖ్యత, హార్మోనీ అనేది ఉండాలి. సో మొదట్లో హార్మోనీ అనేది నిజంగా ఉండడం అనేది జరిగేది. షీలా దీక్షిత్ సో మన తాలూకా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ పనిచేసినటువంటి ఆల్మోస్ట్ 15 years పనిచేశారు ఆవిడ. ఆవిడకి వాజ్పేయి గారికి మంచి టర్మ్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. దో షీ బిలాంగ్స్ టు కాంగ్రెస్, బట్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మన తాలూకా వాజ్పేయి గారితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసేది ఆవిడ. సో చక్కగా ఢిల్లీ అనేది మెట్రో రావడం అనేది జరిగింది, ఢిల్లీ రోడ్స్ కన్స్ట్రక్షన్ అవన్నీ. సో ఢిల్లీ అద్భుతంగా ఎదగడం అనేది జరిగింది అండర్ షీలా దీక్షిత్ గవర్నమెంట్లో. కానీ ఎప్పుడైతే మనకి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది రావడం అనేది జరిగిందో, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే 2011లో ఏం జరిగింది, అన్నా హజారే గాంధీయన్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో, గాంధీయన్ యాక్టివిస్ట్ ఈయన లోక్పాల్ లోకాయుక్త, సో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్లో ఈ తాలూకా కరప్షన్ అనేది ఎక్కువైపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల్లో సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా మన మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డైరెక్ట్గా అకౌంటబుల్ చేయడానికి లోక్పాల్ తీసుకురావాలి, మన తాలూకా స్టేట్ గవర్నమెంట్ని అకౌంటబుల్ చేయడానికి లోకాయుక్త తీసుకురావాలి అని చెప్పి ఈయన ఏం చేయడం, జంతర్ మంతర్, ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఈయన ప్రొటెస్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈయనకి సపోర్ట్గా మన కేజ్రీవాల్ ఎవరైతే ఉంటారో కేజ్రీవాల్ సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ నోవే కేజ్రీవాల్ పీపుల్ నుంచి ఒక పెద్ద లీడర్గా ఎదగడం అనేది జరుగుతుంది. సో అద్భుతంగా ఈయన పోటీ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మన తాలూకా ఎలక్షన్స్లో పోటీ చేసి గెలవడం అనేది జరుగుతుంది, ఢిల్లీ గెలవడం అనేది జరుగుతుంది. తర్వాత ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా ఈయన రిజైన్ చేస్తారు. ఎందుకు అంటే ఈయన ఎంపీ అవ్వాలనేటటువంటి కోరికతో ఉంటారు. మన తాలూకా రీసెంట్గా మన తాలూకా మోడీ గారికి ఎగనెస్ట్గా వారణాసిలో ఈయన పోటీ చేయడం అనేది జరిగింది, కాశీలో. అక్కడ ఘోరంగా ఓడిపోవడం అనేది జరిగింది. మళ్ళీ డైరెక్ట్గా మళ్ళీ ఢిల్లీ వస్తారు, ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారు. మళ్ళీ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉంటుందో ఆమ్ ఆద్మీ పార్టీ అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ వారణాసిలో మన మోడీ గారికి ఎగ్నెస్ట్గా ఆయన పోటీ చేయడం అనేది మొదలుపెట్టారో అక్కడ నుంచి ఒక రిఫ్ట్ అనేది బయలుదేరడం అనేది జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్కి మధ్య ఒక రకమైనటువంటి ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది లేకుండా ఒక రకమైనటువంటి టసిల్ అనేది బయలుదేరడం అనేది జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఎప్పుడు మన తాలూకా స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం మీద మన తాలూకా లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లీట్గా ప్రతి బిల్ని స్క్రాప్ చేయడం అనేది జరిగింది. సో మన తాలూకా ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో, చట్టసభ ఏదైతే ఉంటుందో అదొక చట్టాన్ని పాస్ చేసేది. దాన్ని మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన అసెంట్ తెలపకుండా ఆయన దాన్ని స్క్రాప్ చేయడం అనేది జరిగింది. మోస్ట్ ఆఫ్ ద బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్క్రాప్ చేశారు ఆయన, విత్ హోల్డ్ చేయడం గట్రా జరగడం అనేది జరిగింది. ఇట్ సీమ్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ వార్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అండి. చాలా చాలా ఇబ్బంది తలెత్తడం అనేది జరిగింది. సో ఈ టస్సల్ అనేది ఎప్పుడైతే మొదలైందో సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఈ స్టేట్ గవర్నమెంట్ ఢిల్లీ యొక్క స్టేట్ గవర్నమెంట్ని కంట్రోల్ చేయడానికి చూసింది. దానికి అనుగుణంగానే గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. 1991లో చేసినటువంటి ఆ యాక్ట్కి ఇప్పుడు 2021లో అమెండ్మెంట్ చేయడం అనేది జరిగిందమ్మా, కొన్ని సవరణలు చేయడం అనేది జరిగింది. సవరణల ద్వారా ఏం చెప్పారు అంటే ఢిల్లీ గవర్నమెంట్ అంటే సింపుల్గా లెఫ్టినెంట్ గవర్నర్ అని తేల్చి చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈజ్ నాట్ పీపుల్ ఎలక్ట్ చేసినటువంటి చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాదు, ఢిల్లీ గవర్నమెంట్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే అని చెప్తూ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్స్ అనేవి పెంచడం అనేది జరిగింది. ఢిల్లీ యొక్క స్టేట్ గవర్నమెంట్ యొక్క పవర్స్ అనేవి, ఢిల్లీ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క పవర్స్ అనేవి కంప్లీట్గా తగ్గించడం అనేది జరిగింది త్రూ దిస్ అమెండ్మెంట్. అర్థమైందా? సో దానివల్ల చాలామంది మన సెంట్రల్ గవర్నమెంట్కి ఎగనిస్ట్గా మాట్లాడడం అనేది జరుగుతుంది. సో మన ప్రియాంబుల్లో కూడా రాసి ఉంటుంది ఇండియా ఈజ్ ఎ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ నేషన్ అని చెప్పి కదా. సో ప్రజలే ప్రభువులు, ఇక్కడ డెమోక్రటిక్ నేషన్ కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులుగా ఉంటారు. బట్ కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రజలు ఓటేసి గెలిపించినటువంటి గవర్నమెంట్ అని కాదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేసినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింట్ చేసినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ ఇది పవర్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎగనెస్ట్ ఫెడరలిజం, ఇట్ ఈస్ ఎగనెస్ట్ డెమోక్రసీ అని చెప్పి వాదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అర్థమైందా? సో ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను చూడండి. ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది అంటే మన తాలూకా ఢిల్లీ హైకోర్టు ఏదైతే ఉంటుందో ఢిల్లీ హైకోర్టులో ఒక ఆయన పిటిషన్ వేయడం అనేది జరిగింది, ప్లీ వేయడం అనేది జరిగింది. ఏమని చెప్పారు, మన తాలూకా గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆఫ్ 2021 ఏదైతే ఉంటుందో దీన్ని రిపీల్ చేయండి, దీన్ని స్ట్రైక్ డౌన్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ అల్ట్రా వైర్స్ అంటే ఇది కాన్స్టిట్యూషనల్గా లేదు. సో ఇట్ ఈస్ ఫెడరలిజం ఈజ్ అ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ ఈస్ ఎగనెస్ట్ ఫెడరలిజం. సో స్ట్రైక్ డౌన్ చేయండి. సో మన తాలూకా లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ పవర్స్ అనేవి ఇచ్చేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక ఆయన పిటిషన్ వేశాడండి. సో ఈ పిటిషన్ గురించి ఆన్సర్ చెప్తూ మన తాలూకా హైకోర్టు ఏం చెప్పింది, ఢిల్లీ హైకోర్టు అంటే
నేను ఎందుకు దీన్ని రిపీల్ చేయకూడదో నాకు ఒకసారి మీరు ఇది చేయండి, అదే దీని మీద మీ స్టాండ్ ఏంటో చెప్పండి అని చెప్పి గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి అడగడం అనేది జరిగింది. సో పిటిషన్ ఏం ఆర్గ్యూ చేసిందంటే ద యాక్ట్ వుడ్ లీడ్ టు కన్ఫ్యూజన్ అమాంగ్ ద రెసిడెంట్స్ పీపుల్ ఆఫ్ మీకు రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్ఫ్యూజన్ ఉంటుంది. నిజంగా ప్రభుత్వం అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నేను కేజ్రీవాల్ దగ్గరికి వెళ్ళాలా, లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి వెళ్ళాలా, సెంట్రల్ మోడీ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే నేను కేజ్రీవాల్ దగ్గరికి వెళ్ళాలనే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఇది క్రియేట్ చేయడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఆర్గ్యూడ్ దట్ వెస్టింగ్ ఆఫ్ పవర్స్ ఇన్ ద లెఫ్టినెంట్ గవర్నర్ వుడ్ నాట్ బీ ఇన్ హార్మోనీ విత్ ద రిపబ్లికన్ సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇండియా ఈజ్ ఎ రిపబ్లికన్ సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్. రిపబ్లికన్ సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, రిపబ్లికన్ సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ఏంటి, దెర్ ఈజ్ నో మొనార్క్ అనే వాళ్ళు ఉండరు. రాచరిక వ్యవస్థ అనేది భారతదేశంలో లేదు. కానీ ప్రెసిడెంట్కి మీరు ఎక్స్ట్రా ఒక సింగిల్ మ్యాన్కి ఎక్స్ట్రా పవర్స్ అనేవి ఇది చేసి మొనార్కీ అనేది రీఎస్టాబ్లిష్ చేస్తున్నారు, రీఇటరేట్ చేస్తున్నారు. ఇండియా ఈజ్ నాట్ ఎనీమోర్ ఏ రిపబ్లిక్ నేషన్, మైండ్ ఇట్ అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది, పిటిషన్లో చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఆర్గ్యూడ్ దట్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆల్రెడీ హ్యాడ్ ఓవర్ రైడింగ్ పవర్స్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ ల్యాండ్, పోలీస్ అండ్ సర్వీసెస్. చెప్పాను కదా మనకు 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తూ ఏం చెప్పారు, మన తాలూకా ఢిల్లీ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది ఏం చేయొచ్చు అని చెప్పారు, బోత్ స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటి వాటి మీద చట్టాలు చేయొచ్చు అని చెప్పారు, కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి చట్టాలు చేయొచ్చు అని చెప్పారు. కానీ ఎక్సెప్ట్ ఫర్ వేటి మీద చేయకూడదు, స్టేట్ లిస్ట్లో ల్యాండ్ ఉంది అయినా ల్యాండ్ మీద చేయకూడదు, లా అండ్ ఆర్డర్ ఉంది అయినా లా అండ్ ఆర్డర్ మీద చేయకూడదు, పోలీస్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్, పోలీస్ మీద కూడా చేయకూడదు చట్టాలని చెప్పారు కదా. సో ఆల్రెడీ మీరు ఎక్స్ట్రా పవర్స్ ఇచ్చాం ఎవరికి, లెఫ్టినెంట్ గవర్నర్కి. వీటి మీద చట్టాలు ఎవరు చేస్తారు, లెఫ్టినెంట్ గవర్నరే చేస్తారు. లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చాం, సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చాం, కానీ ఇంకా ఓవర్ రైడింగ్ పవర్స్ అనేవి ఇస్తూ ఉన్నారు, ఇది తప్పబ్బా అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఇంత కాంప్రహెన్సివ్గా చదువుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పుకోవాలి, ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు రివిజన్ కూడా అవుతూ ఉంటుంది స్టాటిక్ సబ్జెక్ట్స్. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి కరెంట్ అఫైర్స్ కోర్స్. ఇన్నిసార్లు చెప్తున్నానంటే అది మీకోసమే అమ్మ. అండ్ May 25th నుంచి ఫీజులు అనేవి నిజంగా పెరగబోతున్నాయి. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి. అర్థమైందా? సో నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మణిపూర్ స్క్రైబ్ యాక్టివిస్ట్ బుక్డ్ అండర్ NSA. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3 అండి. ఇంటర్నల్ సెక్యూరిటీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ గురించి మాట్లాడదాం, ఈజీగా అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. సో మణిపూర్లో ఇద్దరు అరెస్ట్ అవ్వడం అనేది జరిగిందండి. ఒక జర్నలిస్ట్ అండ్ ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు వ్యక్తులు మనకి అరెస్ట్ చేయడం అనేది జరిగింది. పోలీసులు అరెస్ట్ చేశారు. అండ్ దాంతోపాటు ఇదే యాక్ట్ మీద అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 1980, 1980లో తెచ్చినటువంటి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీని అండర్లో వీళ్ళని ఇది చేయడం అనేది జరిగింది. ఓవర్ దేర్ ఫేస్బుక్ పోస్ట్. దేనివల్ల ఇది చేయడం అనేది జరిగింది, ఫేస్బుక్ పోస్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఫేస్బుక్ పోస్టులు అనేవి ఇబ్బందికరంగా పెట్టారని చెప్పి దాని గురించి వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ దిస్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్? నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఈజ్ అన్ యాక్ట్ దట్ ఎంపవర్స్ ద గవర్నమెంట్ టు డిటైన్ ఎ పర్సన్. ఒక పర్సన్ని డిటైన్ చేసేటటువంటి అధికారం ఈ యాక్ట్ అనేది గవర్నమెంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. డిటైన్ అంటే ఏంటి అంటే నిర్బంధించేటటువంటి అధికారం. అర్థమైందా? ఇఫ్ ద అథారిటీస్ ఆర్ సాటిస్ఫైడ్ దట్ హీ ఆర్ షీ ఈజ్ ఎ థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ ఆర్ ప్రివెంట్ హిమ్ ఆర్ హెర్ ఫ్రమ్ డిస్రప్టింగ్ పబ్లిక్ ఆర్డర్. ఒకవేళ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ సాటిస్ఫై కన్విన్స్ అయ్యారు అనుకోండి, ఏంటి ఈ వ్యక్తి నేషనల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, జాతీయ భద్రత ఏదైతే ఉంటుందో దానికి భంగం కలిగిస్తూ ఉన్నాడని, లేకపోతే పబ్లిక్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ని రెచ్చగొడుతూ పబ్లిక్ ఆర్డర్ని డిస్రప్ట్ చేస్తూ ఉన్నాడని చెప్పి గవర్నమెంట్ అనేది కన్విన్స్ అయింది అనుకోండి, అథారిటీస్ కన్విన్స్ అయ్యారు అనుకోండి, ఒక వ్యక్తిని డిటైన్ చేయొచ్చు. అర్థమైందా? ఈ విధమైనటువంటి ప్రొవిజన్తో తీసుకొచ్చినటువంటి యాక్టే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 1980. ఇట్స్ ప్రొవైడ్స్ ఫర్ ద ప్రొవిజన్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఇన్ సర్టైన్ కేసెస్. ఈవెన్ ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి అంటే ఒక సమస్య రాకముందు, ఒక తప్పు జరగకముందే తప్పు చేస్తాడేమో ఆ వ్యక్తి అనేటటువంటి విషయం మీద డిటైన్ చేయడం. అర్థమైందా? మీకు అర్థమైందా? ఒక తప్పు జరగలా కానీ ఆ తప్పు ఆ వ్యక్తి చేస్తాడేమో అనేటటువంటి దాని మీద చేయొచ్చు. ఇప్పుడు మనకి ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 335 ఏదైతే ఉంటుందో అవి అబాలిష్ చేశారు. అబాలిష్ చేసినప్పుడు ముందే ఆలోచించారు. అబాలిష్ చేస్తే అక్కడ ఉండేటటువంటి నేషనల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, పొలిటికల్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా గొడవ పెడతారు, గోల్ చేస్తారు, ప్రొటెస్టులు చేస్తారు, నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది పెడతారని. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది చేయడం అనేది జరిగింది. టు ఎన్ష్యూర్ నేషనల్ సెక్యూరిటీ, టు ఎన్ష్యూర్ పబ్లిక్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ ఆర్డర్. ద యాక్ట్ ఎంపవర్స్ ద central government and state governments to detain a person
టు ప్రివెంట్ హిమ్ ఆర్ హెర్ ఫ్రమ్ యాక్టింగ్ ఎనీ మేనర్ ప్రెజుడిషియల్ టు ద నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. సో నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా, భారతదేశ జాతీయ భద్రతకి ఎగనెస్ట్గా ఎవరైనా ఏ వ్యక్తి అయినా యాక్ట్ చేయకుండా ఆయన్ని బహిష్కరించడానికి, ప్రోహిబిట్ చేయడానికి ఏం చేయడం అనేది జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక వ్యక్తిని డిటైన్ చేయడం అనేది జరుగుతుంది. ద రిలేషన్స్ ఆఫ్ ఇండియా విత్ ఫారిన్ కంట్రీస్తో ఇండియన్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భంగం కలిగించడం అనేది, డిస్రప్ట్ చేసేటటువంటి వ్యక్తులను కూడా డిటైన్ చేస్తారండి. ద మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఇది చేసేటటువంటి భంగం కలిగించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిటైన్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఎసెన్షియల్ సర్వీసెస్ని సప్లై చేసేటప్పుడు ఎవరైనా డిస్రప్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళని కూడా డిటైన్ చేయడం అనేది జరుగుతుంది అండర్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అండి. ద యాక్ట్ ఆల్సో గివ్స్ పవర్ టు ద గవర్నమెంట్ టు డిటైన్ ఎ ఫారినర్ ఇన్ ఎ వ్యూ టు రెగ్యులేట్ హిజ్ ఆర్ ప్రెజెన్స్ ఆర్ ఎక్స్పెల్ ఫ్రమ్ ద కంట్రీ. ఈ ఎన్ఎస్ఏ అనేది ఏం తీసుకురావడం అనేది జరుగుతుంది. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒక ఫారినర్ని కూడా, ఒక బయట దేశం వ్యక్తిని కూడా డిటైన్ చేసి నిర్బంధించేటటువంటి అధికారాన్ని గవర్నమెంట్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. నాట్ ఓన్లీ అన్ ఇండియన్, దాంతోపాటు ఒక ఫారినర్ని ఎక్స్పెల్, బయట కంట్రీస్ వాళ్ళ కంట్రీకి తిరిగి పంపించేసేటటువంటి బయట కంట్రీకి పంపించేసేటటువంటి ఇది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్స్పెల్ చేసేటటువంటి రైట్ కూడా, పవర్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్ టు 12 months అండి, వితౌట్ ఎనీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా 12 నెలల వరకు ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఆయన డిటైన్ చేయొచ్చు అండర్ ఎన్ఎస్ఏ. ఎవరైనా ఒకవేళ అథారిటీస్ కన్విన్స్ అయితే హీ ఈజ్ థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ అని. ద డిటైన్ పర్సన్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు ఎనీ లీగల్ ఎయిడ్ అండి. అర్థమైందా? సో ఆయనకి లీగల్ ఎయిడ్, ఒక లాయర్ ఎవరైతే ఉంటారో లాయర్ని ఏర్పాటు చేసుకునే అధికారం కూడా ఆయనకు ఉండదు. 12 నెలలు లాయర్ని ఏర్పాటు చేసే అధికారం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, బట్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్. అర్థమైందా? ఆయనకి అది హక్కులా భావించకూడదు. లాయర్ నాకు తప్పకుండా రావాలనేటువంటి ఇది అయితే అసలు ఉండదు. ఎటువంటి ఛార్జ్ షీట్ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అఫ్కోర్స్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్తారు, కానీ అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది మనకి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఐ హోప్ ఈ ఆర్టికల్ కూడా మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. నోట్స్ రాసుకోవడానికి ఇబ్బంది అయినా, లేకపోతే చక్కగా ఇంకా కాంప్రహెన్సివ్గా అన్ని ఆర్టికల్స్ నేర్చుకోవడానికి చక్కగా జాయిన్ అవ్వండి అమ్మ. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ విత్ ఇన్ నో టైమ్. ట్రస్ట్ మీ. అర్థమైందా? నా గైడెన్స్ అండ్ సపోర్ట్ ఉంటుంది. ట్రస్ట్ మీ. చాలా యూ విల్ బీ ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్. కరెక్ట్గా సరిగ్గా 6 నెలల నుంచి సంవత్సరం నాకు ఇవ్వండి. మీ డెడికేషన్, మీ టైం, మీ డిసిప్లిన్ నాకు ఇవ్వండి. మీరు చాలా చాలా బాగా తయారవుతారు కరెంట్ అఫైర్స్లో. ఓకేనా? నేను చూశాను రిజల్ట్స్, అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాను. ఓకేనా? సో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అది ప్రత్యూష మేడం నెంబర్. హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. May 25 తర్వాత అన్ని ఫీజులు పెరుగుతున్నాయి. ఆప్షనల్స్ నేనైతే ఆంథ్రోపాలజీ, సోషియాలజీ చెప్తాను. సో మీరు చక్కగా తీసుకోవచ్చు. అర్థమైంది? హ్యాపీగా. రైట్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, అక్కడ నేను రిప్లై ఇస్తాను. అండ్ దాంతోపాటు స్టే సేఫ్ అమ్మ, జాగ్రత్తగా ఉండండి. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. మాస్క్లు అనేవి వేసుకోండి, శానిటైజర్లు వేసుకోండి. పరిస్థితులు బాగాలేవు. ఓకేనా? జాగ్రత్త. టేక్ కేర్. వీలైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మ.